తెలియజేసుకుంటున్నానండి. ముఖ్యంగా మా టీం గెలిచిన తర్వాత మేమందరం చదలవాడ శ్రీనివాసరావు గారిని కలవటానికి వెళ్ళాము ఉగాది పండుగ రోజు. ఆ రోజు మాకు ఇచ్చిన గొప్ప వరమే ఈరోజు ఈ ప్రెస్ మీట్. అది మా దర్శకులందరికీ చాలా గొప్ప అవకాశం. కొత్త వాళ్ళకి, గొప్ప టాలెంట్ ఉన్న వాళ్ళకి, అంతేకాకుండా అందులో ఎనీ టీం, ఎనీ టెక్నికల్ డిపార్ట్మెంట్ అయినా సరే కొత్త వాళ్ళని మేము చేసే ఈ 10 సినిమాల్లో మీరు ఇంట్రడ్యూస్ చేయండి. అది మ్యూజిక్ అయినా, ఫోటోగ్రఫీ అయినా, ఎడిటర్ అయినా, స్టోరీ రైటర్ అయినా సరే, ఇలా ప్రతి వాళ్ళని కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళందరికీ మంచి భవిష్యత్తు ఇవ్వండి. ఇది నేను మీ నుంచి ఆశించేది అని చెప్పి గురుగారు చెప్పారు. థ్యాంక్ యూ సార్. డెఫినెట్గా అది నెరవేరుస్తాం. అలాగే ఇంకెంత గొప్ప మాట అంటే, సినిమాలు 10 తీయండి, ఇందులో లాభం వస్తే 50% మీ అసోసియేషన్కి ఇస్తాను, లాస్ అనేది మీకు ఎవరికీ సంబంధం లేదని చెప్పారు. అలాంటి మాట ఎవరు చెప్పరు. ఎందుకంటే ఈ రోజునున్న ఇండస్ట్రీలో, ఇవాళ తెలుగు ఇండస్ట్రీలో నిజంగా ఏ మంచి కార్యక్రమం జరుగుతున్నది, ఎవరి తరపు జరుగుతున్నా కూడా మొదటిగా వచ్చి స్పందిస్తుంది చదలవాడ శ్రీనివాసరావు గారు, మా అన్నయ్య ప్రసన్న కుమార్ గారు. అందరికీ మేము ఉన్నామన్నంత ఇదిగా ప్రతి ఒక్కళ్ళకి అండగా నిలబడుతున్నారు. ఇక చేసుకునే పుణ్యం ఆ కుటుంబానికి, ఆ వారసులకి ఎలా వర్తిస్తుందంటే అది నిజంగా డెఫినెట్గా అలాంటిది వర్తిస్తుంది సార్. రామారావు గారు సూపర్ స్టార్ అయ్యారు, కానీ ఆయన చేసుకున్న పుణ్యం ఏంటంటే సినిమాలు తీయటం. ఆయన సినిమా తీసి టెక్నీషియన్స్కి వర్క్ ఇచ్చి 10 మందికి భోజనం పెట్టడం వల్ల ఆయనకు ఒక గొప్ప కొడుకు బాలకృష్ణ గారు పుట్టారు. అలాగే నాగేశ్వరరావు గారికి ఒక నాగార్జున గారు, కృష్ణ గారికి ఒక మహేష్ బాబు. అంటే సినిమా తీసి 10 మందికి ఉపాధి కల్పించడం వల్ల జరిగే మహాపుణ్యం ఇవి. అటువంటి పుణ్యం మీరు చేస్తున్నారు సార్. ఈ బ్యానరు మీకు వారసులు మేమందరం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. డెఫినెట్గా మా దర్శకులు అందరూ కూడా ఇటువంటి గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో పైకి రండి. పైకి రావడానికి మేమందరం బడ్జెట్ పరంగా కానీ, సపోర్ట్ పరంగా కానీ మేమందరం ఉన్నాం. మా సీనియారిటీ మంచి సబ్జెక్టులు సెలెక్ట్ చేసి చదలవాడ శ్రీనివాసరావు గారు చేస్తున్న ఈ కార్యక్రమం ఇంకా మరి కొంతమందికి ఇన్స్పిరేషన్ అవ్వాలని, అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డెఫినెట్గా 10 సినిమాలని హిట్ చేస్తాం సార్. అలాంటి సబ్జెక్టులు సెలెక్ట్ చేస్తాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా టీం అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో